చిత్తూరు నగరానికి చెందిన లాయర్ కత్తవరాయన్ నుండి తమకు ప్రాణహాని ఉందని రంగనాయకులు వీధికి చెందిన శరవణ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని గాంధీ విగ్రహం ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేపట్టారు. గత 5 సంవత్సరాలుగా లాయర్ కత్తవరాయన్ తనపై అనవసర కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయారు. ఈ నేపథ్యంలో తన కొడుకు కాలేజీ వద్దకు వెళ్లి బెదిరించారని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. మేము రంగనాయక్ స్ట్రీట్లో 8-58 డోర్ నెంబర్ మాది. మేము ఆ చోట నివాసం ఉంటాము. మా ఇంటి ఎదురులో లాయర్ కాతవరాయన్ టీకే కాతవరాయన్ అనే వ్యక్తి ఇంటి ఎదురులో మేము ఉంటాము. మా ఇంటి ఎదురులో ఉండే ఒక ఇల్లుకి సమస్య వచ్చింది. అది గోడ సమస్యకి మా అత్తగారు సాక్ష్యం చెప్పినారు. ఆ సాక్ష్యం చెప్పిన పగ పెట్టుకొని మమ్మల్ని 25 సంవత్సరాలుగా సాధిస్తున్నాడు. ఏదో ఒక రకంగా ప్రైవేట్ కేసు వేస్తూనే ఉన్నాడు, మమ్మల్ని సాధిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు మేము వాడి వల్ల బాధపడుతూనే ఉన్నాము. ఇప్పుడు నా పిల్లలు నాశనం చేయాలని వాళ్ళ పట్ల కూడా కేసు పెట్టి వాళ్ళ ఫ్యూచర్ కూడా నాశనం చేశానని బెదిరించి నిన్న నా భర్త పట్ల మిరపొడి కొట్టి కత్తితో దాడి చేయన్నారు. ఇద్దరు దాడి చేయడం నా భర్తని రక్షించుకోవడం కోసం నేను తలపైన కొట్టినాను. కొట్టిన దానివల్ల దాంతో రక్తం పెట్టి వారి గ్రామాల్లో మొత్తం రివ్యూస్ పెట్టినాడు. దానివల్ల ఇంకా మాకి రక్షణ కావాలి చేసేసినాడు. ఇంకా నా బిడ్డల ఫ్యూచర్ కూడా నాశనం చేయాలని చూసాడు. నేను మా వైఫ్ మార్కెట్ కావాలని మేము బండి వేసుకుంటా ఉంటే బండి ఇట్లా రివర్స్ ఇట్లా ఎత్తుకుంటా ఉన్నాం. బండి వచ్చి కారం పడుతాను నాకు. నా వైఫ్ని కూతురు వెనక కింద బయటకు వచ్చేసి కత్తి ఎత్తుకొని నైటీలో ఇది ఉంటుంది దాంట్లోంచి కారం పడి కత్తి ఎత్తుకొని మా కూతురు కారం పడి తెలుస్తుంది. నేను ఒక పక్క కారం పడి తెలిసి ఈయన వెనకాల నుంచి అటాక్ చేస్తాడు, ఆ ముందు నుంచి అటాక్ చేస్తాడు. మా భార్య ఉంటుంది నన్ను కాపాడాలని ఇంటి ముందు ఉన్న బ్యాట్ ఎత్తుకుని వచ్చి పట్టింది. ఇవ్వండి ఆయన నెత్తురు నాకు ఇక్కడ గాయం జరిగింది కత్తితో పాటు. నేను వాళ్ళు వచ్చేప్పుడు నేను మిస్ చేసుకుని పరిగెత్తిన. ఇంకా నా ప్రాణం కాపాడుకున్నానికి నా వైఫ్ లేచిపోయి తెచ్చి కొట్టింది. ఇక్కడ గాయమైంది. ఇక్కడ ఇది కూడా కత్తిపోతే నేను మిస్ చేసుకున్న దానివల్ల మిస్ అయింది. లేకపోతే ఇక్కడికి వచ్చింటారు. నన్ను చంపేదానికి వీళ్ళు వచ్చేసి వీళ్ళు నా పైన మా కేసు పెట్టి నా పిల్లల్ని ఫ్యూచర్ నాశనం చేయాలనుకుంటా ఉంటారు సార్. ఇప్పుడు నన్ను 5 ఏళ్ళ నుంచి నన్ను సతాయిస్తాడు. ఇప్పుడు నా పిల్లల ఫ్యూచర్ నాశనం చేయాలి. మిమ్మల్ని నాశనం చేయకుండా నేను వదలనట్టు నాదే కాదు సార్. వీధి వాళ్ళంతా